దైవ దూషణ ఆరోపణల కారణంగా 1994 నుంచి స్వీడన్, అమెరికా, భారతదేశం వంటి దేశాలలో ప్రవాసంలో నివసిస్తున్న నజ్రీన్ విదేశాలలో తన అనుభవాన్ని గురించి మాట్లాడారు. నేను అమెరికాలో శాశ్వత నివాసిని, 10 సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్నాను. కానీ నేను ఎల్లప్పుడూ బయటి వ్యక్తిలా భావించాను. నేను కోలకత్తాకు వచ్చినప్పుడు మాత్రమే నేను నా ఇంట్లో ఉన్నట్లు భావించాను అని చెప్పారు. పశ్చిమ బెంగాల్ నుంచి వెళ్లగొట్టబడిన తర్వాత కూడా నేను ఢిల్లీలో మరొక ఇంటిని కనుగొన్నాను. నా స్వంత దేశం చేయలేని ఒక భావాన్ని ఈ దేశం నాకు ఇచ్చింది అని ఆమె తెలిపారు. నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను, ఇది ఇల్లులా అనిపిస్తుంది అని ఆమె వెల్లడించారు. తన స్వదేశంలో మహిళల పరిస్థితిపై వ్యాఖ్యానిస్తూ బంగ్లాదేశ్లోని మహిళలు అన్ని ప్రాథమిక హక్కులను కోల్పోతున్నారు అని నజ్రీన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి నాగరిక దేశానికి ఉమ్మడి పౌరసత్వం ఉండాలి. భారతదేశం కూడా నేను దానిని సమర్థిస్తున్నాను. ఇస్లామిక్ పితృస్వామ్యులు ఖురాన్ హక్కులను కోరుకుంటున్నారు. హక్కులు ఎప్పుడూ మతపరమైనవిగా ఉండకూడదు. సంస్కృతి, మతం లేదా సాంప్రదాయం పేరుతో మహిళల భద్రత రాజీ పడితే మనం ఆ సంస్కృతిని ప్రశ్నించాలి. జనాభాలో సగం మందిని రక్షించలేని సమాజం విఫలమైన సమాజం అని ఆమె హెచ్చరించారు. ఏదేమైనా